₹1 కోటి దాకా క్యాష్ పోయింది సార్. ఎంతమంది వచ్చారు? ఒక్కడే సార్. రెడ్ బైక్ మీద పారిపోయాడు. అది కూడా ఇంపోర్టెడ్ రేసింగ్ బైక్. ఈ రేసింగ్ చేసే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు? బైకర్స్ క్లబ్ సార్. Please have your attention for a moment, please, that I'm immensely happy to be with you. And second thing is that I feel proud to announce the 7th anniversary of our club on the next coming Saturday. సారీ సార్, ఈ టేబుల్ రిజర్వ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ టేబుల్ వారిదే. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి కూర్చుంటే అంతే. రేయ్, నా టేబుల్ ఎక్కడరా? సార్ జస్ట్ మినిట్ సార్. సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ సార్. క్లబ్ పగిలిపోద్ది. ఈ టేబుల్ ఎవరిదిరా? సార్ మీదే సార్. వెళ్ళి మీ ఓనర్ని పిలువు. ఓకే సార్. వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను, పో. ప్లీజ్ మామా, ఈ క్లబ్ మీది మామా, ఈ క్లబ్ మీది. అసలు ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదు. ఏయ్, ఇలా రండి. అసలు ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి. అసలు ఇక్కడ పెట్టదంటే ఎవరు పెడుతున్నారో తెలీదు. ఓన్లీ cheers, no controversies, no fights, no problems, no tensions, okay? Hey, get some chill beer for my friends. Hey girls, మీరేం చూస్తున్నారు? Come on, dance. Music. Dance, come on, girls, come on. Come on, mama, dance. Mama. Dance, come on, mama. Hey, take care of this. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ? హాయ్. మీరేంటిలా? ఈ బిజినెస్ మందే. కార్ ఎవరిది? మా ఫ్రెండ్ది. చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా. ఏ సీను, రిపేర్ దగ్గర నుండి చేయించు. బిల్లు తీసుకోద్దే. ఓహో, చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే ఈ గ్యారేజ్ మందే అన్నమాట. అవును, హాస్పిటల్లో ఏ కారుకి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి, ఓకేనా? వావ్. Do you want some soft drinks? Coffee, tea, బట్ something? వన్ కండిషన్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ. ఓకే? థ్యాంక్ యూ. అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి, ఓకే? ష్యూర్. అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది. మేడం, చెప్పు. మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి. ఏమైంది? అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది. అలాగా? నేను 5 minutes లో వస్తున్నాను, మీరు అడిగి ఉండండి. పద పద. ఏమైంది? బ్యాక్ పెయిన్, వెనకాల నరం ఎక్కడో లాక్ అయిపోయి ఉంటుంది. ఏం చేశారైనా? ఏం చెయ్యకే, చేయాల్సిన వయసులో చెయ్యకపోతే ఇలాగ ఎక్కడో పట్టేస్తుంది. ఇల్లు చాలా బాగుంది. అక్కడ నడుము పోలేదండి. సారీ. అఖిల్, వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఓకే? సడన్ గా ఏమైంది?
థ్యాంక్స్ ఫర్ కమింగ్ యా ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓకే బట్ సిస్టర్ హెల్ప్ చేయండి నిలబడకపోతున్నారు ఎందుకమ్మా ఆవిడ పట్టుకుంటది కదా మెల్లగా. పాప ఆవిడేదో ఎంబీబీఎస్ చదివింది ఫస్ట్ మీరు ఆ బెడ్ మీద కూర్చోండి ఎక్కడ పట్టుకోవాలో వారికి బాగా తెలుసు మనకెందుకు Careful, ఆ? ఓకే ఇది ఎలా జరిగింది వంగున్నారా లేదు సడన్ గా వెనక్కి తిరిగారా కింద మీద పడ్డారా కింద మీద పట్టడానికి ఎవరైనా ఉండాలి కదా సిస్టర్ ప్లీజ్ చూడు సిస్టర్ ఆయనకి ఇదివరకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా ఇద్దరికి అఖిల్ ఇదేదో ఆడ స్టెథోస్కోప్ లా ఉందే అవును ఉమ్? అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా కొంపదీసి వేరే వేరేనా అబ్బే ఒకటే మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు థర్మామీటర్లు స్టెథోస్కోప్లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు ఒక పని చేయి నాన్న ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే ఇదిగో బాబులరా ఆ అమ్మాయి ఎవరు? జెనిఫర్ లోపేస్, ఆ అమ్మాయి బియాన్సీ నోయర్. ఘంటసాల గారు ఎక్కడ కనపడరా? ఆయన మూలున్నారండి. వెళ్ళి నేను వచ్చాను చెప్పు. సార్ అంత షాక్ వద్దు కానీ గర్వీళ్ళు లక్ష పాటలు ఉన్నాయా? లేవండి. ఈలపాటి రఘురామయ్య లేరండి. ఈ షాపు కట్టడానికి ఎంత అయిందా? చాలా అయిందండి. షాప్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారండి. రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి? నసగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం. అదే నాన్న వద్దినా సరే నువ్వు వెళ్ళు. నమస్తే అన్నయ్య గారు. ఎవరమ్మా గర్వీళ్ళు లక్ష్మ? కాదండి అఖిల్ మదర్ ని. వెరీ గుడ్. అఖిల్ ఎవరు? మీ అమ్మాయి బాగా తెలుసులేండి. నమస్తే ఆంటీ. అఖిల్ డాడీ ఆ రోజు టీవీ ఇచ్చారు. ఓ ప్లాస్మా. మీ అబ్బాయి చాలా మంచాడు. హార్ట్ కూడా చాలా పెద్దది. అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు. ఆ ఇంట్లో మీ అమ్మాయి స్టెథోస్కోప్ మర్చిపోయింది, ఇచ్చి వెళ్దామని వచ్చాను. స్టెథోస్కోప్ ఏంటి? ఫస్ట్ టైం కలిసారు. డాడీ గో గెట్ సమ్ కోక్. గో Okay, okay, okay. ప్లీజ్. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా. అవునండి, ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే. ఓ అవునులేమ్మా, ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని. అబ్బే లేదండి, ఈసారి మీరు ఉన్నప్పుడే వస్తాను. సో సారీ సారీ ఐల్ క్లీన్ ఏంటో ఇది? ఏం చేస్తున్నా? నథింగ్ హ్యాపెండ్ మ్యాన్ జస్ట్ కోక్ పడింది అంతే యు డోంట్ వరీ ఐల్ క్లీన్ ఫర్ యు ఆడపడలేదా? అరే నథింగ్ హ్యాపెండ్ మ్యాన్ జస్ట్ కోక్ పడింది అంతే రిలాక్స్ Why are you shouting? పళ్ళు రాలిపోతాయి. చేస్తాడయా? హలో నీ గర్ల్ ఫ్రెండ్ కలవాలని వచ్చాను, కాకపోతే పద పోలీస్ స్టేషన్. ఏం బాగోలేదు. వాడెవడో తెలీదు గాని నాన్న, బండి నంబర్ రాసుకో. ఎవడ్రా నువ్వు? నీ బావనే. నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే, అమ్మాయికి నేనే. నాకు కాదు కదా. నీకు 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 మీ అందరికి నేనే. ఆహా కూల్ డ్రింక్ నాకుతారా ఇప్పుడు? నాకు నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎందుకురా కొడుతున్నావు? ఎందుకు వాడిని కొడుతున్నావు? రౌడీజమా? డిపార్ట్మెంటా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు నా గర్ల్ ఫ్రెండ్ నడిపించాడు. అందుకని కొట్టేస్తావా? వాడిని కాదు, ఇప్పుడు వీడిని కొట్టాలనుంది. ఏయ్! ఎంతమందిని కొడతావా? హీరోవా? మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా?
రే ఎట్రా ఏం చేసావు? సార్ Huh? ఏం చేయలేదు సార్. ఏంట్రా ఇది? ఇవేలాంటి రాక్షసుడియా? రాక్షసుడా? చెప్పు. ఏయ్, లోపలండి రా. ఏయ్, నువ్వేంటి? పో. 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 ఏయ్, కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా. ఉండరా. అన్నయ్య గారు బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరోపో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి. అబ్బాబే చి పైసా కట్నం అక్కర్లేదమ్మా. మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గరలో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబూలం. ఓకేనా? అమ్మా, చెప్పండి అన్నయ్య. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశాను. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య, వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడిని చేస్తున్నాడు. అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్డు, 100 మంది వర్కర్లు పనిచేస్తారు. గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు. చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా? నువ్వే ఉంచుకో. రేయ్, కార్ రెడీ చేసి పెట్టండి. ఓనర్ వస్తున్నాడు. సార్, ఇదిగోరు నాన్న జీతం. వద్దు సార్, నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా? నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టైనా మీ జీతాలు మీకు ఇస్తాను. మీకు ఇష్టం నాకు వద్దురా. మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే. నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. హలో, మే ఐ స్పీక్ టు మై సెక్సీ డాక్టర్? అఖిల్. చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు. చా, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రి అంతా నో స్లీప్,
ఒళ్ళంతా హాట్ గా ఉంది. నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది. అబ్బో ఇంకా ఏంటన్నయ్య? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా? వీక్లీ ఫోన్ చూడు. హలో, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. ఈ నీడ్స్ డాక్టర్. డాక్టర్ వస్తే గానీ ఏదన్నా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తావేంటి? మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నేను నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని. ఇతనేనా? ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి ఏర్పాటు చేయాలిగా. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే, అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను. ఏంటి అరుస్తున్నావు? రే ముగుడా, ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి? వాడేవాడు నీ రూమ్ లో రావడానికి? వాడికోసారి ఫోన్. ఎవరనుకున్నావు? మా అన్నయ్య. అబ్బో, మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది విను. ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ. ఆహా, ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అది మ్యాటర్. ఓకేనా? కాసేపాకు బయలుదేరు, అమ్మని గుళ్ళో దింపేసి వస్తా. ఇక్కడ అన్నయ్య హాఫ్ అన్ అవర్ నుండి వెయిటింగ్. సరే, నువ్వు బయలుదేరు. ఓకే. Now, my dear friends, everybody needs a friend in life. Say yes or no? Yes! Can we live without friends? No! You know, friends are forever. Yes! So I wish you all a very happy Friendship Day! అవును, క్లోజా పగటి పామా? ఏం డౌటా? ఒరే, మీ చెల్లికి లైటింగ్ కొట్టానుకో, నువ్వు ఊరుకుంటావా? పోనీ నీ గర్ల్ ఫ్రెండ్ కి లైట్ వేసి అనుకో, నువ్వు ఏం చేస్తావు కదా? ఇక ఫ్రెండ్షిప్ ఏ ఉందిరా. ప్రతిరోజు క్లబ్కి వచ్చినప్పుడు నీ చేత బిల్లు కట్టించనుకో, నీకు ఇరిమిచ్చి రాకొచ్చాను. కానీ మీరు ఫ్రెండ్షిప్ కోసం ప్రణాళిస్తాం అని చెప్పుకుని చూస్తారేంట్రా? బొంగులో ఫ్రెండ్షిప్ ఏం కాదు. ఒరే, గొడవలు జరిగి పోలీసులు వస్తే మీ ఇద్దరిలో ముందెవరు పరిపోతారో మీకే తెలుసు. ఫ్రెండ్షిప్ లేదు, గాడిద గుడ్డు లేదు. రే, ఇంకోసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా ముందు వాగారు చెప్పు తెగుద్ది. నేను చెప్పింది కరెక్ట్ కదా? చెప్పు. Hi man, remember you saved my life that day? Thank you so much, man. Thank you so much, my friend. I love you so much, yaar. I love you so much. Take care, man. Have a nice day. Enjoy. Take care. Bye, girls. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అన్నయ్య? ఏమైంది? Hey, friend. What happened, friend? What happened? వీడేనా? Oh, friend, what happened? Oh. వీడిని నువ్వు కొడుతున్నావు అంటే వీడు నా ఫ్రెండ్.
ఫ్రెండ్ అని కొడుతున్నావు? స్టాప్ ఇట్ మామా, ఆగండి మామా, ఆగండి. స్టాప్ ఇట్ మామా. ఎందుకు మామా ఇలా కొట్టుకుంటారు? మీ ఇద్దరికి ఏంటి మామా ఈ గొడవ? For God's sake, control yourselves. On this big D day, you're trying to create havoc in my club? Huh? ఐ హేట్ దిస్ ఫెలో. Don't do it, mama. లివ్ ఇట్. సిరి, నీ బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తానుగా. వెరీ సే. కొంప తీసి వీడిని మాత్రం చెప్పకు. అతనే అన్నయ్య. షట్. నీకు అన్నయ్య ఉన్నాడని చెప్పావు, వీడేనా? అన్నయ్య ప్లీజ్. రే, నా చెల్లి వంక చూస్తే కళ్ళు పీకేస్తాను. రే, అది నీ చెల్లెని నాకు తెలియదురా, ఇప్పుడే తెలిసింది. నాకింకా లవ్ ఎక్కువైంది. భలే దొరికావురా నాకు.